నమస్తే. వెల్కమ్ టు PM7 భక్తి. శక్తి ఆరాధనకు ప్రతీకగా భావించే నవరాత్రి ఉత్సవాల గురించి, అలాగే నవరాత్రి మహోత్సవాలు ఎందుకు జరుపుకోవాలి, వాటి విశేషత గురించి తెలుసుకోవడానికి మనం ఇప్పుడు చేబిఎం కిరణ్ శర్మ గారి దగ్గర ఉన్నాం. వారిని అడిగి నవరాత్రి ఉత్సవాల గురించి, వాటి విశేషతల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురువుగారు. అఖండ ఐశ్వర్యమస్తమా. గురువుగారు, ముఖ్యంగా నవరాత్రి ఉత్సవాలు అనేవి ఎందుకు జరుపుకోవాలండి? ఇందాక మీరు అడుగుతున్నటువంటి మీరు మాట్లాడుతున్న ప్రారంభంలోనే శక్తికి ఆరాధనకి ప్రతీకలుగా చెప్పబడింది. దాంట్లో ఉండే శక్తి. శక్తి అంటే అందరూ కూడా ఏమనుకుంటారంటే ఏదో మనకు శత్రువు మీద జయాన్ని సాధించే శక్తి అనుకుంటారు. కాదమ్మా, అరిషడ్ వర్గాలు అంటే కామము, క్రోధము, మోహము, మదము, మత్సరము, లోభము, ఈ ఆరు వర్గాల మీద అరిషడ్ వర్గాలు అంటారు. వీటిని ఈ ఆరిటి మీద యుద్ధం చేసేటువంటి ప్రక్రియనే శక్తి. అని తప్ప ఎవడో శత్రువుని కొట్టేస్తుంది అమ్మవారు, నరికేస్తుంది, చంపేస్తుంది, మనకి అమ్మవారి మందికి వచ్చేసి వాడు శత్రువుని కొట్టేస్తాం, అది కాదు. ఈ అరిషడ్ వర్గాలు నాశనం చేసుకున్నటువంటి వ్యక్తికి ఏది మంచి ఏది చెడేటువంటి విచక్షణ జ్ఞానం ఏర్పడుతుంది. దానికి శక్తిని ఎక్కువ ఉపయోగించుకొని ఆరాధన ద్వారా అమ్మవారిని మనం వశపరుచుకోవాలి. అందుకే మీరు అడిగిన వర్డ్ పర్ఫెక్ట్గా ఉంది. శక్తి ఆరాధనకి ప్రతీక అంటే ఇక అర్థం అదే. అమ్మవారి అనేటువంటి శక్తిని మనం తీసుకొని ఆరాధించి మనకు కావలసినటువంటి శుభయోగాన్ని పొందుకునేటువంటి ప్రతీకనే ఇక శరన్నవరాత్రులు. మీరు అద్భుతమైనటువంటి ఒక మంచి మాట మాట్లాడారు. కాబట్టి విశేషంగా ఈ యొక్క అమ్మవారి నవరాత్రులలో మనం చెప్పబడింది అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క విషయంలో పూజా నవరాత్రులు జరుగుతుంటాయి. మనం చెప్పుకుంటాం. ఎందుకు చేయాలి అని అడిగితే నీలో ఉండేటువంటి పాపకర్మ నివృత్తి కలగాలిగా. ఇప్పుడు మనిషికి ఎందుకు నక్తముగా ఉంటారు, ఉపవాసం ఎందుకు ఉంటారు అంటే సైంటిఫిక్ రీజన్ ఉంది. మనలో అనేకమైనటువంటి ఈ బ్యాడ్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది బాడీలో. సో అనేక కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. వాటి కోసం మనం సైకిల్ దొక్కుతుంటాం, తిరుగుతూ నడుతుంటాం. అక్కర్లేదు. ప్రతిరోజు అంటే ఇటువంటి ముఖ్యమైనటువంటి రోజుల్లో చతుర్దశి, ఏకాదశి, తర్వాత మనకి సంకష్ట చతుర్థి, తర్వాత శనివారము, ఈ రోజుల్లో కనుక ఒకటే పూట భోజనం చేయండి. మధ్యాహ్నం ఒకటే భోజనం చేయాలి, ఉదయం సాయంత్రం తినకూడదు. మీ శరీరము ఎటువంటి ఫ్యాట్ లేకుండా సులువైనటువంటి శరీరమైనటువంటి అంటే అన్ని రకాల మనకు ఉన్నటువంటి అవయవాలన్నీ సులభంగా మనకి వంపులు తిరుగుతుంటాయి. అటువంటిది మీరు తినొదిలిపెట్టి బాగా తిత్తివలుగా తినడం, మిడ్ నైట్ బిర్యానీ తినడం, మన శరీరాన్ని బలపరుచుకోవడం, శరీరం నలపకుండా అంటే శరీరం కూడా కొద్దిగా ఇబ్బంది పడకుండా తిరిగి కూర్చోవడం, దీనివల్ల మనకి ఏమవుతుంది, ఫ్యాట్ పెరుగుతుంది కదా. అందుకే ఇటువంటి పూజలు, పునస్కారాలు, నవరాత్రులు, ఉత్సవాలు అనేవి ఏకభుక్తంగా ఉంచి మనలో ఉన్నటువంటి శరీర అనుకూలతని పెంపొందడానికి, ఆరోగ్యవంతమైన లక్షణానికి ప్రయోజనం కలిగించి పరోక్షంగా మనకి ఆనందాన్ని కలిగిస్తాయి ఈ నక్తం ఉపవాస దీక్షలు. అంటే అరిషడ్ వర్గాలని, ఆరోగ్య లాభాన్ని పెంపొందించుకోవడం ఒక మంచి లక్షణం అయితే ఏ వ్యక్తి అయితే ఆరోగ్యంగా ఉంటాడో ఆ వ్యక్తికి విచక్షణ బాగా పనిచేస్తుంది. ఒకేసారి భక్తి జరుగుతుంది, అలాగే ఆరోగ్యం కూడా. ఆరోగ్యం వల్ల ఆనందం ఉంటుంది. ఆనందం వల్ల మంచిగా ఆలోచించే తత్వం ఏర్పడుతుంది. ఆలోచన వల్ల చదువు, ఉద్యోగము, వ్యాపారము అనుకూలంగా చేసుకోగలిగేటువంటి సౌలభ్యం కూడా ఏర్పడుతుంది. కాబట్టి దీక్షలు, నవరాత్రి ఉత్సవాలు, ఏ ఉత్సవమైనా దీని కారణంగానే శక్తి అనేటువంటి స్థైర్యాన్ని పెంపొందించుకొని అమ్మ, తండ్రి అనేటువంటి వ్యక్తులతో ఆరాధన పెంచుకొని మనకు కావలసినటువంటి శుభయోగాలు పొందుకునే పరోక్ష ప్రక్రియనే ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలు చెప్పబడతాయి. నవరాత్రి ఉత్సవాల వెనుక పురాణ గాథలు ఏమైనా ఉన్నాయా? తప్పకుండా ఉంటాయి. అంటే ఒకటి, ఒక్కొక్క యుగంలో ఈ రోజే ముఖ్యమైనది చెప్పబడింది. చాలా మంది అనుకుంటే నవరాత్రి ఉత్సవాల్లో ఈ శరన్నవరాత్రుల్లో మనకి చాలా మంది రావణాసురుడిని కాలుస్తుంటారు, రావణాసురుడి కాష్టం కాలుస్తుంటారు. అది ఎక్కడుందండి అనుకుంటారు అంతమంది. అంటే అమ్మవారు యుద్ధం చేసినప్పుడే ఇది జరగాల్సిన అవసరం లేదు. త్రేతాయుగంలో రావణ సంబంధించిన సమయము అది ఈ సమయంలో ఏర్పడవచ్చు, దానికి వచ్చి చేసి ఉండవచ్చు. కృష్ణుడు పాండవుల యొక్క ఆయుధాలని, తన ఆయుధాన్ని, విష్ణు చక్రాన్ని, గాంధీవాన్ని ఇవన్నీ కూడా జమ్మి పెట్టినటువంటి సమయం కూడా దశమి రోజు అయింది. అందుకే దాని పేరు విజయదశమిగా చెప్పబడింది. అంటే రాముడు రావణవధ, కృష్ణుడు పాండవుల కోసం చేసినటువంటి చెట్టు మీద ఉన్నటువంటి ధనుర్బాణాలు, వాళ్ళ బాణాలు కాపాడడానికి. అలాగే మనకి ఉన్నటువంటి శరన్నవరాత్రులు అమ్మవారి ముఖ్య ప్రధాన పాత్రలో చండిగా, మహిషాసురమర్దినిగా, రాజరాజేశ్వరిగా, దుర్గాదేవిగా, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి, జగదంబికగా ఉన్నటువంటి అమ్మవారు చండముండలని, శుంభ నిశుంభులని, రక్తబీజుణ్ణి, మహిషాసురుణ్ణి వధించిన రోజు కూడా ఈ ఆశ్వయుజ శుద్ధ దశమి రోజు అయింది. అంటే యాక్చువల్గా మన నవమి రోజు అయిపోయింది. మనకి శత్రు సంహారం అంతా కూడా, రాక్షస సంహారం అంతా కూడా నవమి రోజు పూర్తయింది. నవమి రోజు కాళికావతరంలో ఆమె యుద్ధాన్ని పూర్తి చేసింది. కానీ విజయదశమి రోజు అమ్మని ప్రసన్నం చేసుకోవడానికి మనం చేసేటువంటి పూజాధికాలే దసరా ఉత్సవాలు. కొంతమంది దశహర అంటారు, అంటే 10 రకమైనటువంటి పాపనాశనం చేసేది. కొంతమంది దాన్ని దశకంఠుడిని సంహరణ అదే కదా అనే భావనతో చేస్తుంటారు. కాబట్టి దశహర
అంటే 10 రకాలైనటువంటి నష్టాలని కష్టాలని దూరం చేసేటువంటి పవిత్రమైనటువంటి రోజు కాబట్టి దసరా ఉత్సవం మనకి బ్రహ్మాండ జరపడింది. కాబట్టి పాండవుల యొక్క వృత్తాంతము, రావణ వధ, అలాగే అమ్మవారు చేసినటువంటి రాక్షస వధ కూడా ఈ ఆశ్వయుధ శుద్ధ దశమిలో జరిగింది కాబట్టి ఈ పండగ అంత విశేషమైనటువంటి ప్రయోజనాన్ని కలిగించి ఇది పురాణంలో చెప్పబడింది. ఇది భగవంతుడిచే జరిపించబడినటువంటి ఒక మాయా కల్పితమైనటువంటి రాక్షస సంహరణ. మామూలుగా ఇంట్లో ఎలాంటి పూజలు నిర్వహించుకోవచ్చు గురువు గారు? అలాగే ఇంట్లో పాటించాల్సిన పద్ధతులు ఏమైనా ఉన్నాయా, నియమాలు? తప్పకుండా ఉంటాయి. పూజ అంటే ఒక నియమం, అంటే తలంటు స్నానం, భక్తి భావన, లోభత్వం లేకుండా బ్రహ్మచర్య దీక్ష పాటిస్తూ ఈ నవరాత్రి ఉత్సవంలో తప్పకుండా మీరందరూ కూడా బ్రహ్మచర్య దీక్ష పాటించాలి. కలశ స్థాపన కానీ లేదా ఫోటో అమ్మవారి ఫోటో పెట్టుకొని పూజ చేసుకోవడం కానీ, కలశ స్థాపన చేస్తే శ్రీచక్రార్చన విధానంగా పూజ చేసుకోవడం, శ్రీసూక్త విధానంగా పూజ చేసుకోవడం, పటం పెట్టుకుంటే అష్టోత్తరం చెప్పుకోవడం, వీలైతే నవావరణ పూజ, ఇంట్లో కూడా కలశ స్థాపన, శ్రీచక్రార్చన, నవావరణ పూజ చేసుకోవచ్చు. నవావరణ పూజ ఉంటే మాత్రం చాలా నిష్టగా ఉండాలి. ఇంట్లో ప్రతి అంగుళం నిష్టగా పరిపూర్ణటువంటి పరిశుభ్రత ఉండాలి. మంగళ వాయిద్యాలు, రోజు చండీపారణము, చండీ హోమం, నవావరణ పూజ, కలశ స్థాపన, అష్టోత్తర నామాలు, లలితాపారణాలు, అంటే దాదాపు ఒక 8 గంటల ప్రక్రియ. దేవాలయంలో ఎంత ప్రక్రియ ఉంటుందో ఇక్కడ కూడా అంత ప్రక్రియ ఉంటుంది కాబట్టి అంత నిష్టగా చేసుకోవాలి. దేవాలయం చేసేది శ్రీచక్రార్చన, ఒక్కొక్క బిందువుకి పూజ చేస్తారు వాళ్ళు. ఖచ్చితంగా వాళ్ళు నవావరణ చేయాల్సింది అమ్మవారి దేవాలయంలో. కాబట్టి ఎవరి శక్తి వంచన లేకుండా వారికి అనుసరించినటువంటి అనుకూలవంతమైనటువంటి దాంట్లో మనకి భక్తిగా బాధ్యతగా ఉంటూ మన అమ్మవారి ఉత్సవం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. 11 ఈ సంవత్సరం 11 రోజుల దీక్ష, అంటే 10 రోజులు ఉత్సవాలు, 11వ రోజు దీక్ష విరమణ జరుగుతుంది. అది విశేషం. ఇంకా ఉపవాస నక్తం ఒకటే పూట నక్తం, అంటే ఉపవాసం అంటే ఒకటే పూట భోజనం చేయాలి. అంటే ఉదయం సాయంత్రం భోజనం చేయడానికి లేదు, కుదరదు అసలు. సాయంత్రం పూట ఏదో అల్పాహారం లేదంటే తేలికైనటువంటి పదార్థం 7-8 లోపల తినేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప మనం ఫుల్గా తినేటువంటి ప్రయత్నం చేయకూడదు. అది మంచిది కాదు. ఒకటే ఏకభుక్త భోజనం, అది మంచిది. గురుగారు, అంటే కొందరు ఇళ్లలో బొమ్మల కొలువు కూడా పెట్టుకుంటా ఉంటారు దసరా అప్పుడు. వాటి వెనుకున్న పురాణ కథలు ఏమైనా ఉన్నాయంటారా? ఒకటి మంచి ప్రశ్న, ఇది చాలా మంచి ప్రశ్న అడిగారు నిజంగానే. అంటే మన యొక్క చరిత్ర, మన యొక్క భగవంతుడి యొక్క చరిత్ర ఏమిటి అనేది అంటే స్వామివారి యొక్క దశ రూపాలు పెడతారు, అంటే దశావతారాలు కూడా పెడుతుంటారు. అలాగే మన సంస్కృతి సంప్రదాయం, అంటే సన్నాయి వాళ్ళు ఎవరు, మనకు ఎవరు పని చేస్తున్నారు, పైన ఎవరు ఉన్నారు, దేవత ఎవరు, దేవుళ్ళు ఎవరు, ఎటువంటి తత్వం ఉంటుంది, వివాహం అంటే ఎలా ఉంటుంది, ఇవన్నీ కళ్యాణము, ఇలా అనేక రకాల బొమ్మల కొలువు పెట్టేటువంటి సంప్రదాయం కూడా మనకి ఈ యొక్క ప్రాంతంలో బాగా కనబడుతుంది. అయితే సంక్రాంతి అప్పుడు చేసేటువంటి బొమ్మల కొలువు ప్రశస్తమైంది. కానీ కొంతమంది మాత్రం ఈ యొక్క దసరా రోజు కొంతమంది నవమి రోజు చేస్తుంటారు. దసరా పండుగ ఉత్సవాలు ఉంటారు కదా, కొత్త డ్రెస్లు వేసుకుని ఆడవాళ్ళు ఉంటారు. కొంతమంది ప్రారంభం నుంచి చేస్తారు, అంటే మనకి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైన రోజు నుంచే అలంకారం చేసుకుంటూ వస్తారు. లక్ష్మీదేవిని ఏనుగులు పెట్టడము, ఒంటెలు పెట్టడము, కుర్రాలు పెట్టడం, అంటే మన సంస్కృతి సంప్రదాయాన్ని ప్రతిబింబించేటువంటి బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తారు. పరశురాముడు అంటే ఏమిటి, వామనుడు ఎవరు, విష్ణుమూర్తి ఎవరు, బౌద్ధావతారం ఏమిటి, దశావతారాలు, మనకు ఉన్నటువంటి వృక్ష సంపదని కూడా కొంతమంది చరిత్రగా చెప్పే ప్రయత్నం చేయడం అది అనాది నుంచి ఉంది. అంటే పిల్లలకి ఒక రకమైనటువంటి కొత్త విషయాన్ని జ్ఞానం పెంచుకోవడానికి చేసేటువంటి బొమ్మల కొలువు ఇప్పటికీ ఉంది. బట్ దసరా అప్పుడు చేస్తే తక్కువ ఉంటుంది, అంటే సంక్రాంతి అప్పుడు ఎక్కువ బొమ్మల కొలువు. దసరాకు మాత్రం కొంతమంది మీరు అన్నట్టుగా దసరా రోజు చేసేటువంటి అవకాశం ఉంది. అలా చేయడం వల్ల ఏంటంటే మన సంస్కృతి సంప్రదాయాన్ని అద్దంలో చూపించినట్టుగా స్పష్టంగా చూపించగలిగే అవకాశం, పిల్లల్లో మంచి వైజ్ఞానికమైనటువంటి వృద్ధి చేయడానికి చేస్తారు. అది మంచి విశేషమైన శుభయోగాన్ని కలిగిస్తుంది. గురుగారు, అలాగే కొన్ని ప్రాంతాల్లో దీపావళి రోజుల్లో కూడా పెడతారంట బొమ్మల కొలువు. అది ఎంతవరకు ఉందండి? అది కొంత పురాణంలో చెప్తాను, పురాణంలో ఎక్కడ లేదు, అంటే శాస్త్ర పురాణం లేదు. కొంతమంది తెలంగాణ ప్రాంతంలో కార్తీక కేదారేశ్వర వ్రతాలు చేస్తారు తెలంగాణలో. వాళ్ళు కూడా కొద్ది సంప్రదాయబద్ధంగా అందరికీ కొత్తగా ఉంది కదా పండుగ. అంటే యాక్చువల్గా ఈ తెలంగాణ ప్రాంతంలో తక్కువ బొమ్మల కొలువు అనేది తక్కువ ఉంటుంది, చాలా తక్కువ మందికి ఉంటుంది, ఎక్కువ మంది చేయరు. కానీ ఆ తెలంగాణ కొంతమంది మాత్రం ఉత్సాహంగా ఈ కేదారేశ్వర వ్రతం చేసుకునే రోజు కానివ్వండి, దీపావళి అప్పుడు కానివ్వండి, బొమ్మల కొలువు ఏర్పాటు చేసేసి ఆ యొక్క ఉత్సవం, అంటే ఆ యొక్క చరిత్ర, ఇందాక చెప్పుకున్నట్టుగా చరిత్ర సంప్రదాయం గురించి చెప్పుకునే అవకాశం కొన్ని ప్రాంతాల్లో ఉంది. దీపావళి కూడా చేసుకుంటారు వీళ్ళు కొంతమందిలో. అంటే పిల్లలకి వైజ్ఞానికమైనటువంటి విషయాన్ని, మన చరిత్రని, సంస్కృతిని ప్రత్యక్షంగా చూపించగలిగేటువంటిదే బొమ్మల కొలువు. అది పిల్లల్లో మంచి అనుకూలతని కలిగిస్తుంది, మంచి తెలుసుకోవడం తప్పని పెంచే అవకాశం ఉంటుంది. కాబట్టి చేయడం మంచిదే, కొంచెం చేస్తూ ఉంటారు. దసరాకి దీపావళి కూడా శుభయోగాన్ని కలిగిస్తుంది. పిల్లల్లో క్యూరియాసిటీ పెంచడానికి తప్పకుండా పెంచారు. అదే వాళ్ళకి ఏంటంటే కొత్తగా ఉంది, ఈయనెవరు, ఆయన పరశురాముడు, ఈయనెవరు, గొడుగు పట్టుకునేవారు, వామనుడు, వామనుడు అంటే ఎవరు,
అంటే ఆ తల్లిదండ్రులు చెప్పడానికి ప్రయత్నం చేసేటువంటి విషయం అంటే భాగవత, భారత, రామాయణ విషయాల్ని వాళ్ళకి ప్రశ్నించడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు కల్పిస్తారు. అవి తెలుసుకోవాలన్న పిల్లలకి ఉత్సాహం పెరిగేసరికి మనకు చెప్పాలని ఉత్సాహం పెరిగి వాళ్ళు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. నిరంతర ఆ యొక్క మన జాగృతం అంటే సనాతన ధర్మ జాగృతి కొరకు చేసేటువంటి ప్రయత్నాలు. గురుగారు, నవరాత్రి ఉత్సవాల గురించి అలాగే నవరాత్రి విశిష్టత గురించి అన్ని సంప్రదాయాల గురించి మనం ఏమేం పాటించాల్సిన విషయాలు, నియమాలు అయితే ఏవి ఉన్నాయో వాటన్నిటి గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువు. అఖండ ఐశ్వర్యవతి భవ. నమస్కారం. ప్రేమతో మీ కిరణ్ శర్మ.